హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కమ్మని చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చేపల పులుసు ఎప్పుడూలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం చేప ముక్కల్ని పసుపు ఉప్పు వేసి బాగా నీట్గా వాష్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. ఇలా ఒక బౌల్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు, 1 టేబుల్ స్పూన్ కారం. ముక్కలకి సరిపడా కారాన్ని వేసుకుంటున్నానండి. మళ్ళీ కూరలో యాడ్ చేసుకోవచ్చు. వీటన్నింటిని ఈ ముక్కలకి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా ముక్కలకి ముందుగానే కారం పట్టించి పెట్టుకోవడం వల్ల ముక్క అనేది పులుసులో చెదిరిపోకుండా ఉంటుంది. ఇలా కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 50 గ్రామ్స్ చింతపండుని వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ గసగసాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న కొబ్బరి ముక్క, ఎండు కొబ్బరి ముక్క వేసుకోవాలండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేనైతే చిన్న కొబ్బరి ముక్కని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను. ఒక 10 లవంగ మొగ్గలు, 2 ఇలాచి, దాల్చిన చెక్క కొద్దిగా, వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మధ్య మధ్యలో మెత్తటి పేస్ట్ కింద మిక్సీ పట్టుకోవాలి. ఇలా మసాలాని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. కుండలో చేసుకునేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటించాలండి. కుండని పెట్టంగానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఏదైనా ఫ్రై చేసుకునేటప్పుడు తొందరగా మాడిపోతుంది. ఫుల్ పెట్టుకుంటే. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని సన్నగా తురుముకున్న పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని వీటన్నింటిని దోరగా వేయించుకోవాలి. ఇట్లా ఈ పేస్ట్ అనేది ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలి. పులుసు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పులుసులోనే స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ మసాలాను వేసుకున్న తర్వాత 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఈ పులుసులోనే కొద్దిగా కళ్ళుప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా యాడ్ చేసుకొని ఈ పులుసు కొద్దిగా ఉడికే వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. పులుసు ఈ విధంగా ఉడుకుతుండగా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. చేప ముక్కలన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత గరిటెతో నిదానంగా ఒకసారి కలుపుకోవాలండి. ముక్క అనేది చెదిరిపోకుండా నిదానంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి.
10 నిమిషాల తర్వాత మనకి చేపల పులుసు అనేది ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయితే చేపల పులుసు రెడీ అయిపోయినట్లే. పులుసు అనేది చల్లారిన తర్వాత చిక్కగా అయిపోతుందండి. కాబట్టి ఇప్పుడు ఉప్పు అనేది చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ని యాడ్ చేసుకొని చివరగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే కమ్మని చేపల పులుసు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని తిన్నామంటే చాలా రుచిగా అనిపిస్తుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.